నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్సీ వర్గీకరణ తీర్పు నేపథ్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఇటు మాదిగా మాల వర్సెస్ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే అంశంపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రెంజన్ల రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాదిగలు తెలంగాణలో వెనుకపడ్డారు, సంక్షేమ పథకాల్లో కూడా మాలలే మొత్తం లబ్ధి పొందారని కూడా ఇటు ఆరోపణ. ఏం చెప్తారు? అందుకే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నాం, ఎవరైనా నిరూపిస్తే 30 సంవత్సరాలుగా వినబడుతున్నటువంటి మాదిగలు వెనుకబడ్డారు, మాదిగలకు రావాల్సిన హక్కులని మాలలు మాత్రమే దొబ్బి తింటున్నారని ఎవరైనా నిరూపిస్తే ఈరోజే మాల సంఘాల అందరి ఆధ్వర్యంలో 30 లక్షలు బంపర్ ఆఫర్ పెట్టినాం. మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నా ఎంపైరికల్ డేటా తీసుకొని రండి. మాదిగలు వెనుకబడ్డారు, మాదిగలను మించి మాలలే ముందంచలో ఉన్నారని నిరూపిస్తే 30 లక్షల రివార్డు తీసుకొని పండి. సో ఇదే నేపథ్యంలో అంటే ఇంపీరియల్ డేటా మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటి? మాదిగలకు ఎలాంటి లబ్ధి పొందారు రాష్ట్రంలో? 1:3 1% మాలలు ఉంటే లబ్ధి పొందితే 3% మాదిగలు లబ్ధి పొందారు. ఇది ప్రభుత్వం యొక్క డేటా, ఏదో వేరే వాళ్ళు తయారు చేసిందో ఏదో కాదు. ప్రతి ప్రభుత్వం ఆఫీసులలో ఉన్నటువంటి కావచ్చు, విద్యాలయాల్లో ఉన్నటువంటి స్టూడెంట్ కావచ్చు, మొత్తం డేటా మొత్తం సేకరిస్తే 1% మాలలు మాత్రం లబ్ధి పొందితే 3% మాదిగలు లబ్ధి పొందారు. మాదిగలే ముందంచలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు ఒకరి స్వార్థం కోసం, ఒకరి మంత్రి పదవి కోసం ఈరోజు మాలల్ని రెచ్చగొడుతున్నారని కూడా మాదిగ సంబంధించిన నాయకులు కూడా, ఆ కుల సంబంధించిన వాళ్ళు కూడా నేరుగా మాట్లాడుతున్న పరిస్థితి. నేను ఒక సామాజిక అవగాహన కలిగిన వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా వివేక్ వెంకటస్వామి గారికి మినిస్టర్ రావాలి, ఆయనతో పాటు వేముల వీరేశమన్నకు కూడా రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా వివేక్ గారే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మీ వెనుక ఉన్నారని కూడా ప్రచారం నిజమేంత? మాలల సింహ గర్జనలో ఈ మాట చాలా క్లియర్గా చెప్పినా, మేము మాలలం కాబట్టే మాలైన దగ్గరికి పోయినాం. వివేక్ వెంకటస్వామి గారు పే బ్యాక్ టు సొసైటీ చేస్తున్నారు, అదైన బాధ్యత కూడా చేస్తూనే మేమందరం కలిసికట్టుగా ఉండి చేస్తున్నటువంటి పోరాటము బీజేపీ వాళ్ళు ఇచ్చే బిస్కెట్లతో ఎవరు ఉద్యమాలు నడుపుతున్నారనే విషయం సమాజానికి కూడా తెలుసు. నిజంగా వివేక్ వెంకటస్వామి గారికి మాలలు మాత్రం రెచ్చగొట్టే ఆలోచన ఉంటే మరి డిసెంబర్ 1వ తారీఖున జరిగిన కార్యక్రమం ముగిసిపోగానే వివేకన్న వాళ్ళ ఇంట్లోకి 2వ తారీఖు 3వ తారీఖు నాడు సతీష్ మాదిగ గారు వచ్చి, అన్న మాకు ఒక లెదర్ ఇండస్ట్రీ కావాలని అడిగితే ఇమీడియట్గా దాని మీద స్పందించి ఖచ్చితంగా తీసుకొద్దామన్నటువంటి వ్యక్తి ఆయన. ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు మాలస్, ఈజ్ బిలాంగ్స్ టు దళిత్స్. సో 1000 గొంతులు 1,00,000 డబ్బులతో ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమానికి మీ అభిప్రాయం ఏంటి? దీని పట్ల వర్గీకరణ నేపథ్యంలో బలాన్ని చేకూర్చడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తున్న కళాకారులు, నా కళాకార సోదరులందరికీ, దాన్ని నడిపిస్తున్న నాయకులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మీరు రెంజల రాజేష్గా నేను కోరుకుంటున్నాను. సో చివరి చెప్పండి, ఒక పాట రూపంలో చెప్తే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక విషయంలో ఒకటే మాట చెప్తున్నా, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున లక్షలాది మందితో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రక్షణకై మాలల సింహగర్జన జరగబోతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా రండి. మాలలంతా మనువాదులు అంటూ నిందలేస్తుంటే, ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే, చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజానంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే, సిగ్గు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేర, నిజం చెప్పి కదలగా నిప్పురవ్వలైలేస్తూ, నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అనగదొక్కబడింది మాదిగలు కాదు. ఒకవేళ అది నిరూపిస్తే మాత్రం తప్పకుండా 30 లక్షల రివార్డు ఇవ్వడానికి సిద్ధమంటూ కూడా రెంజల రాజేష్ గారు చెప్పిండు. ఇంతకాలం వరకు ఇప్పుడు రాజ్యాంగ ఫలాలు మాత్రం అందరికీ సమానంగా వచ్చాయి, కానీ కొందరు కావాలని మాల కులంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఇంపీరియల్ డేటాతో ఎవరైనా వస్తే మాత్రం 15 రోజుల గడువు ఇస్తున్నాం, ఆలోపు 30 లక్షల రివార్డు ఇవ్వడానికి సిద్ధం. ఎవరైనా ముందుగా దాన్ని నిరూపించాల్సిన అవసరం ఉందని కూడా, కేవలం ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని కూడా రెంజల రాజేష్ పాట రూపంలో, మాట రూపంలో చెప్పిన సందర్భం చూడవచ్చు. కేనపర్ సమస్యలతో సతీ దిశ టీవీ హైదరాబాద్.